అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా భేటీ కానున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యాతో వాణిజ్య సంబంధాలకు భారత్ దూరంగా ఉండాలంటూ పదే అగ్రరాజ్యం అమెరికా సూచిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు. దక్షిణాసియాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం సహా పలు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోనున్నారని విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇక బైడెన్ మోదీల సమావేశం తర్వాత ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రులు సైతం చర్చలో పాల్గొనున్నారు. భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ అస్టిన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్లు కూడా చర్చల్లో పాలుపంచుకుంటారు. ఇదిలా ఉండగా రష్యాకు అలీనోద్యమానికి భారత్ దూరం జరగాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికా జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే పేర్కొంది. భారత్ అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం అద్భుతంగా ముందుకు సాగుతుందంటూ ఆయన తెలిపారు. దీన్ని మరింత పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుసంపన్నత, భద్రతకు ఇది కీలకమని వివరించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ వెండీ షర్మన్ కాంగ్రెస్లోని శక్తివంతమైన విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులకు తెలిపారు. కరోనా వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉంచేందుకు 18 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు తీసుకొచ్చిన కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు కార్యక్రమం మొదలైంది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రయోజనంలో అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ ధరలు కూడా తగ్గించడంతో 3వ డోసు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తొలి 2 డోసులు ఏ టీకా తీసుకున్నారో ప్రికాషన్ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. 2వ డోసు తర్వాత 9 నెలలు పూర్తయిన వారు ఈ 3వ డోసు తీసుకునేందుకు అర్హులు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, 2వ డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలకి, 60 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్న ప్రికాషన్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. కాగా ఇప్పటి వరకు 2.4 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ డోసును పంపిణీ చేశారు. ఇప్పటి వరకు దేశంలో 15 ఏళ్లు పైబడి ఉన్న 96% జనాభాకు కనీసం 1 డోసు పూర్తయింది. 83% మంది 2 డోసులు తీసుకున్నారు. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 45% మంది మొదటి డోసు తీసుకున్న వారిలో ఉన్నారు. ప్రికాషనరీ డోసు పంపిణీ ప్రారంభం కానున్న ఒక రోజు ముందే వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిషీల్డ్ టీకా డోసు ధరను 600 రూపాయల నుంచి 225 రూపాయలకు తగ్గిస్తున్నట్లు సీరం సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కోవాక్సిన్ టీకా డోసు ధరను 1200 రూపాయల నుంచి 225 రూపాయలకు తగ్గించాలని నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. అయితే టీకా ధరలను సర్వీసు ఛార్జీ అదనం. కాగా ఈ ఛార్జీలు గరిష్టంగా 150 రూపాయలు మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కేంద్రాలను ఆదేశించింది. కోవిడ్-19తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయంపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20వ తేదీకి ముందు చోటు చేసుకున్న కోవిడ్ మరణాలకు సంబంధించి 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో చోటు చేసుకునే కోవిడ్ మరణాలకు మాత్రం బాధిత కుటుంబాలకు 90 రోజుల్లోగా దరఖాస్తును అనుమతి ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు పరిహారం పొందే విషయంపై గత నెల 24న సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ పరిహారం కోసం బాధిత కుటుంబాలకు నెల రోజులు గడువు ఇవ్వనున్నట్లు కేంద్రం చేసిన ప్రతిపాదన సరిపోదని సుప్రీంకోర్టు గత నెలలో అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాదం నుంచి బాధితులు కోలుకొని పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమయం పడుతుందంటూ పేర్కొంది. మార్చి 20 తేదీకి ముందు జరిగిన కోవిడ్ మరణాలకు 60 రోజుల గడువు, భవిష్యత్తులో సంబంధించే వాటికి 90 రోజుల గడువు ఇవ్వాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు పరిహారం కోసం వచ్చే నకిలీ అభ్యర్థనలు గుర్తించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కసరత్తును చేపట్టాలని సూచించింది. ఇదిలా ఉంటే కరోనా మృతుల కుటుంబాల పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఖచ్చితమైన గడువును నిర్దేశించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సూచించారు. స్పష్టమైన గడువు లేకుండా పరిహార ప్రక్రియను నిరంతరంగా కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం కోవిడ్ బాధితుల దరఖాస్తుకు 60 రోజులు గడువు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతుందన్న సమయంలో పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యంత సంక్రమిక శక్తి కలిగి ఉన్నట్లు భావిస్తున్న XE వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దీంతో మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్త వేరియంట్పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని, వేగంగా వ్యాప్తి చెందడం పైన ఎటువంటి సమాచారం లేదంటూ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ నుంచి ఎన్నో కొత్త రకాల వైరస్లు పుట్టుకొస్తున్నాయి. XEతో పాటు ఇతర రకాల కేవలం X సిరీస్లో భాగమై ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయన్నారు. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి భారత్లో ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇటువంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునేషన్స్ చీఫ్ NK అరోరా తెలిపారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ ఉపకరాలైన BA.1, BA.2లను మిశ్రమ ఉత్పత్తివర్తనంగా భావిస్తున్న XE వేరియంట్ తొలుత బ్రిటన్లో వెలుగు చూసింది. అనంతరం థాయిలాండ్, న్యూజిలాండ్, ఇతర దేశాలకు పాకింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే XE వేరియంట్ వ్యాప్తి తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ అధిక సంక్రమిక శక్తి కలిగి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్లో ఇప్పటి వరకు ఉన్న ఇతర ఉత్పత్తుల కంటే వ్యాపించే గుణం XE వేరియంట్కు దాదాపు 10% ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అభిప్రాయపడింది. ఢిల్లీలోని జవహర్లాల్ యూనివర్సిటీలో జరిగిన ఘర్షణలో 16 మంది విద్యార్థులు గాయపడ్డారు. శ్రీరామనవమి రోజు కావేరీ హాస్టల్లో విద్యార్థులు మాంసాహారం తినడంపై కొందరు ABVP విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. దీంతో ABVP, JNU విద్యార్థుల మధ్య వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి తలకు బలమైన గాయమైంది. ABVP విద్యార్థులు మాత్రం తాము నాన్ వెజ్ తినొద్దని అనలేదని, శ్రీరామనవమి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కొందరు JNU విద్యార్థులు తమపై దాడి చేస్తున్నారన్నారు. JNSU విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లో ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేయొద్దని, ఎవరైనా ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికారులు హెచ్చరించారు. విద్వేషం, హింస భారతదేశాన్ని బలహీనపరుస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. హిందువుల ప్రధాన పండుగైన శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా 4 రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్వేషం, హింస, బహిష్కరణ మన దేశాన్ని బలహీనపరుస్తున్నాయన్నారు. సౌభ్రతత్వం, శాంతి, సామరస్యంతో కూడిన పునాదులు పురోగతికి మార్గం వేస్తాయి. భిన్న సంస్కృతి, సమ్మేళన భారతదేశాన్ని కాపాడుకునేందుకు కలిసి నిలబడాలి అంటూ కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా 4 రాష్ట్రాల్లో ఘర్షణ చెలరేగిన నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా స్పందించారు. మధ్యప్రదేశ్లో ఖార్గోన్ నగరంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో పోలీసులు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. గుజరాత్లోని 2 నగరాల్లో ఘర్షణలు చెలరేగడంతో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా హింసాత్మక కేసులు చోటు చేసుకున్నాయి. వివాదాలకు మారుపేరైన JNUలోనూ ఘర్షణలు చెలరేగడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి LPG చమురు ధరల సెగ తగిలింది. ధరల పెంపుపై స్మృతి ఇరానీకి కాంగ్రెస్ మహిళా విభాగం నేత నెట్టా డిసౌజా మధ్య విమానం వేదికగా వాడివేడి చర్చ జరిగింది. ఢిల్లీ గువాహటి విమానం నుంచి దిగుతున్న సమయంలో ఈ సంభాషణ చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగినట్లు ఆ విమానయాన సంస్థ కూడా ధృవీకరించింది.
విమానం దిగే సమయంలో ముందుగా ఇరానీని డిసౌజా ఇంధన ధరల గురించి ప్రశ్నించారు. ఇక ధరల పెంపు కారణంగా స్టవ్లు గ్యాస్ లేకుండా తయారవుతున్నాయని డిసౌజా విమర్శించారు. దీనికి బదులుగా అబద్ధాలు చెప్పొద్దంటూ స్మృతి ఇరానీ బదులిచ్చారు. ధరల పెంపుపై ఇరువురు నేతల మధ్య కాసేపు చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీడియోను డిసౌజా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక పెరుగుతున్న ఎల్పీజీ ధరల గురించి ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి వ్యాక్సిన్లు రేషన్ గురించి మాట్లాడుతున్నారంటూ అందులో పేర్కొన్నారు. పేద ప్రజల కష్టాలపై కేంద్ర మంత్రి స్పందన చూడండి అంటూ ట్వీట్ చేశారు. వీడియో తీస్తున్న సమయంలో స్మృతి ఇరానీ సైతం వీడియో తీయడం కనిపించింది. కొన్ని పదాలు వినిపించినప్పటికీ ఎల్పీజీ చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత ప్రశ్నించగా గత కొన్ని నెలలుగా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను కేంద్రమే అందిస్తుందంటూ స్మృతి ఇరానీ చెప్పడం మాత్రం స్పష్టంగా వినిపించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసు విచారణ మళ్లీ ఊపందుకుంది. ఈ కేసుకు సంబంధించి రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖార్గే ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో భాగంగా ఆయనకు ఈడీ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన ఖార్గేను ఈడీ ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ తదితరులు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అయాచితంగా పొందారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై కేసు కూడా నమోదైంది. కాంగ్రెస్కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా 7గురుపై ఢిల్లీలోని నేషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ రిజిస్ట్రేషన్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు ప్రయత్నించారని స్వామి ఆరోపించారు. కేంద్రం తీరుపై రైతు ఉద్యమ నేత రాకేష్ టికైత్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. ఆయన అసలు దేశంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనాలని తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తుందని, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఢిల్లీలో పోరాడడం కేంద్ర సర్కార్కి సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలుపై దేశంలో ఒకే విధానం ఉండాలని, లేదంటే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయ ఉద్యమం కాదన్నారు ఆయన. రైతుల కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామన్నారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు రాకేష్ టికైత్. దేశంలో రైతుల కోసం ఎవరు పోరాటం చేసినా తాను మద్దతు తెలుపుతానంటూ స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2 ఏళ్ల పాటు యాత్ర రద్దయింది. ఈ ఏడాది జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. దేశంలో కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో భక్తులు అనుమతించేందుకు దేవస్థానం బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. యాత్రికుల కదలికలను ట్రాక్ చేయడానికి, యాత్రికుల భద్రత కోసం ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే అమర్నాథ్ యాత్ర కోసం దేవస్థానం బోర్డు వెబ్సైట్తో పాటు దేశవ్యాప్తంగా 566 చోట్ల పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. 13 సంవత్సరాల కంటే తక్కువ, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారు రిజిస్ట్రేషన్కు అర్హులు కాదని స్పష్టం చేసింది. అలాగే వారు వారాలు దాటిన గర్భిణులు సైతం అవకాశం లేదని పేర్కొంది రిజిస్ట్రేషన్. శ్రీ అమర్నాథ్జీ శ్రీనే.com వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు అంటూ దేవస్థానం బోర్డు పేర్కొంది. కాగా వెబ్సైట్లో సూచించిన విధంగా అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉండగా, ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 316 బ్రాంచీల్లో అమర్నాథ్ యాత్ర స్టేషన్ ప్రారంభమైందని జమ్మూ సర్కిల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ యతీందర్ కుమార్ పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు
ఎన్ఐఎస్బి సూచించిన అనుమతిని తప్పనిసరిగా ధృవీకరణ పత్రం, 4 ఫోటోలతో పాటు ₹120 రుసుము చెల్లించాలన్నారు. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన పలు బ్రాంచీల్లోనూ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించినట్లు అధికారులు వివరించారు. ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా పిఎంఎల్ఎన్ అధ్యక్షుడు 70 ఏళ్ల షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షహబాజ్కు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మొహద్దీన్ ఖురేషీ నుంచి పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షహబాజ్కు మార్గం సుగమైంది. ఇక పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇందుకు ఇతర పార్టీల సభ్యులందరూ హాజరైనప్పటికీ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులు మాత్రం గైహాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. పీటీఐ పార్టీ నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేసి ప్రధాని ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగలతో కలిసి జాతీయ అసెంబ్లీలో కూర్చోలేమంటూ పీటీఐ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షహబాజ్ షరీఫ్తో పాటు ఆయన కుమారుడికి పాకిస్తాన్ న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతో పాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ను న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసును ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. దీంతో పిఎంఎల్ఎన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్కు ప్రధానమంత్రి బాధ్యతలు అప్పజెప్పేందుకు మార్గం సుగమైంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఐరోపా సమైక్య మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే భారీ ఎత్తున రష్యా బెలారస్లపై ఆంక్షలు విధించింది. తాజాగా మరో ముందడుగు వేసి రష్యా బెలారస్ దేశాల్లో రిజిస్ట్రేషన్ అయిన కార్లను కూడా ఐరోపా సమైక్యలోకి రాకుండా అడ్డుకుంటున్నారని రష్యాకు చెందిన ఫెడరల్ కస్టమ్స్ సర్వీస్ పేర్కొంది. ఈ నిషేధం పరిధిలోకి ప్రయాణికులు వాహనాలు, రవాణా ట్రక్కులను చేర్చాలని వెల్లడించిందని ఔషధాలు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య సదుపాయాలకు అవసరమైన పరికరాలు, ఎరువులు వంటి వాటిని మాత్రమే అనుమతిస్తామన్నారు. కేవలం మానవతా దృక్పథంతో వాటిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో బాల్టిక్ సముద్రంలో ఉన్న రష్యా భూభాగమైన కలినిన్గ్రాడ్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ప్రాంతం రష్యా ప్రధాన భూభాగం నుంచి వేరుగా ఐరోపా సమైక్య సభ్య దేశాలైన లిథువేనియా, పోలాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఆయా దేశాలు మాత్రం ఇప్పటికీ రష్యాలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను అనుమతిస్తున్నాయి. ఈ విధంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే రష్యా నుంచి వచ్చే వాణిజ్య విమానాలు నిలిపివేశారు. పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో చాలా కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించాయి. ఇదిలా ఉండగా ఐరోపా సమైక్యలోని కీలక దేశమైన జర్మనీలో రష్యా అనుకూల, ప్రతికూల వర్గాలు నిరసన ప్రదర్శనలకు దిగాయి. జర్మనీలోని వివిధ నగరాల్లో జరిగిన ఈ ఆందోళనలో కొందరిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాంక్ఫర్ట్ నగరంలో జరిగిన ఆందోళనలో ఉక్రెయిన్కు మద్దతుగా 2500 మంది పాల్గొనగా రష్యాకు మద్దతుగా 800 మంది వరకు పాల్గొన్నారు. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ యూరోప్ వెల్లడించింది. ట్విట్టర్ కంపెనీ బోర్డు సభ్యుల్లో ఎలన్ మస్క్ చేరడం లేదని సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో కంపెనీ ట్విట్టర్లో మాస్క్ 9.2% వాటాను కొనుగోలు చేశారు. అయితే ఆయన సంస్థలో బోర్డు సభ్యుడిగా చేరతాడని తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరాగ్ ట్వీట్ చేశారు. బోర్డు సభ్యత్వాన్ని మాస్క్ తీసుకోవడం లేదని తన ట్విట్టర్ ఖాతాలో పరాగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థలో అత్యధిక షేర్లు కలిగిన వ్యక్తిగా మాస్క్ నిలిచారు. పరాగ్ ట్వీట్ చేసిన తర్వాత మాస్క్ కూడా తనదైన స్టైల్లో ట్విట్టర్లో ఒక ఎమోజీతో స్పందించారు.
కరోనాకు పుట్టినిలైన చైనాలో కరోనా విశ్వరూపం దాల్చింది. 2.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న షాంఘై నగరం లాక్డౌన్లో ముగ్గిపోతుంది. ఇళ్లకే పరిమితమైన పౌరుల్లో అసహనం పెరిగిపోతుంది. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముసలివాళ్లకు మందు లభించడం లేదు. దీంతో ఇళ్లలోని బాల్కనీలోకి చేరి పెద్దగా పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కిటికీలు తెరిచి పాటలు పాడితే కరోనా మరింత విజృంభిస్తుందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కోవిడ్ విజృంభణతో వణికిపోతున్న షాంఘైలో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. 2.5 కోట్ల మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం చైనా ప్రభుత్వానికి సవాలుగా మారింది. ముఖ్యంగా ఆహారం, నీటితో పాటు ఇతర అత్యవసర వస్తువుల కొరత ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీంతో భవనాల్లోని బాల్కనీలో కిటికీల నుంచి అరుపులు, కేకలు, పాటలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు పలుచోట్ల సూపర్ మార్కెట్ల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోవిడ్కు కేరాఫ్ అయిన చైనాలో కరోనా మళ్లీ కోరలు చాచింది. షాంఘైలో నిత్యం 20,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గరిష్టంగా ఒక్కరోజే 25,000 కేసులు రికార్డయ్యాయి. గత నెలలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 170,000 కేసులు బయటపడ్డాయి. వైరస్ కట్టడిలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి షాంఘై మహానగరంలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత 5 రోజులైన అధికారులు వైరస్ ఉధృతి తగ్గకపోవడంతో 10 రోజులైన కఠిన లాక్డౌన్ అమలు చేస్తుండటంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యావసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆహారం, నిత్యావసరాలకు స్థానిక అధికారులు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటి కొరత మాత్రం వేధిస్తోంది. సూపర్ మార్కెట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడమే కాకుండా వాటిని లూటీ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా కఠిన లాక్డౌన్ అమలుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న షాంఘై వాసులు కేకలు వేస్తుండటంపై షాంఘై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల వైరస్ మరింత వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీంతో డ్రోన్లను రంగంలోకి దింపిన అధికారులు కోరికలను నియంత్రించుకోండి, పాటలు పాడటానికి కిటికీలు తెరవద్దు, అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ముప్పు మరింత పెరుగుతుంది అంటూ డ్రోన్లతో అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓవైపు ఆహారం, నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్న షాంఘైలో వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఐసోలేషన్ సెంటర్లలో హజ్మత్ సూట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది తీవ్రంగా అలసిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ కోవిడ్ ఐసోలేషన్లో వైద్యుడు కుప్పకూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐసోలేషన్ కేంద్రాల్లోనే వారికి చికిత్స అందిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఏ దేశానికైనా యుద్ధం మంచిది కాదు. యుద్ధం వల్ల ప్రజలు అవస్థలు పడడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది, కోలుకోలేని దెబ్బతీస్తుంది. తాజాగా రష్యాపై దండయాత్రకు దిగిన ఉక్రెయిన్ పరిస్థితి అలానే తయారైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు 45% తుడిచిపెట్టుకుపోయింది. అలానే యుద్ధానికి కాలుదువ్విన రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావమే చూపుతుంది. దాని జీడీపీపై 10% ప్రభావం చూపుతుందంటూ వరల్డ్ బ్యాంక్ తాజాగా నివేదికలో వెల్లడించింది. ఈ యుద్ధం వల్ల పరోక్షంగా పొరుగు దేశాలపై కూడా తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తాజాగా నివేదికలో పేర్కొంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు 45% తుడిచిపెట్టుకుపోయిందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. మరోపక్క రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. రష్యా జీడీపీ కూడా దాదాపు 10% క్షీణించిందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ యుద్ధ ప్రభావం రష్యా, ఉక్రెయిన్ పొరుగు దేశాలపై కూడా తీవ్రంగానే ఉందని వెల్లడించింది. యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో జీడీపీ వృద్ధి రేటు 3% ఉండొచ్చని అంచనా కట్టింది. కానీ యుద్ధం దెబ్బకు వృద్ధి లేకపోగా
-4.1% తగ్గే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయని వివరించింది. ఇది కోవిడ్ మహమ్మారి విజృంభణ ప్రారంభంలో పతనమైన దానికంటే 2 ఎక్కువని తేల్చి చెబుతోంది. బెలారస్, కిర్గిస్తాన్, మాల్దోవా, తజికిస్తాన్లలో ఈసారి ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ఇక రష్యా విషయానికి వస్తే తూర్పు ఐరోపా దేశాలకు రష్యా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతాయి. అంతేకాదు మధ్య ఆసియాలోని చాలా ఆర్థిక వ్యవస్థలకు రెమిటెన్సెస్ రూపంలో రష్యా నుంచి నిధులు వెడుతుంటాయి. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ వాసులను ఆదుకునేలా ప్రభుత్వం నడవాలంటే ఆ దేశానికి తక్షణమై భారీ ఆర్థిక సాయం అవసరం అని ప్రపంచ బ్యాంక్ ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాలకు ఉపాధ్యక్షురాలు అన్నా బెజ్రెట్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాంతాలకు ఆహార సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉక్రెయిన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. దీంతో పాటు రష్యా, ఉక్రెయిన్ నుంచి వచ్చే గోధుమలపై ఆధారపడ్డ మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.